హలో అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. నేను ఈ రోజు నుంచి నా ఫ్యాట్ లాస్ జర్నీని ఒక లెవెల్ అప్ తీసుకెళ్దాం అనుకుంటాను అనమాట. అంటే మంచిగా డెడికేటెడ్గా ఇంకా 6 ప్యాక్ వచ్చేదాకా ఆగకూడదని చెప్పి డెడికేటెడ్గా చేద్దామనేసి అనుకుంటున్నాను. ఫ్యాట్ లాస్ జర్నీని లెవెలప్ చేసుకోవాలని చెప్పి మోటివేషన్ అయితే వచ్చింది, కానీ అది సాధించేది ఎలా? నేను నా ఫ్యాట్ లాస్ జర్నీని ఎలాగ యాక్సిలరేట్ చేసేసి మంచి వేలో తీసుకెళ్దాం అనుకుంటున్నానంటే నా వర్కౌట్ ప్లాన్ అండ్ రొటీన్ని మార్చేసి. నేను నా ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి అరౌండ్ 4 years అవుతోంది. స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ అరౌండ్ 84 kgs అలా ఉండేది. చాలా ఇన్సెక్యూర్గా ఉండేవాడిని అనమాట. నేను బ్రో స్ప్లిట్తో నా ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేశాను. అంటే 1 బాడీ పార్ట్ వర్కౌట్ పర్ డే అనమాట. అంటే ఈరోజు బైసెప్స్, రేపు చెస్ట్, సో అలా ఒక్కొక్క రోజు ఓన్లీ ఒక్కొక్క మసిల్ ట్రైన్ చేసేవాడిని అనమాట. నెక్స్ట్ పుష్ పుల్ లెగ్స్ చేశాను. పుష్ పుల్ లెగ్స్ చేసి 84 kgs నుంచి 64 kgs దాకా వచ్చాను, 62 kgs దాకా వచ్చాను. కానీ అప్పుడు నేను ఓవర్ ట్రైనింగ్ చేసేసి అండర్ ఈటింగ్ చేశాను అనమాట. అంటే ఎక్కువ వర్కౌట్లు చేసేసి 2.5 hours దాకా ట్రైన్ చేసి 2 పూట్లే తినేవాడిని అనమాట. నాకు పుష్ పుల్ లెగ్స్ నుంచి అంత మంచి రిజల్ట్స్ వచ్చినా కూడా నేను పుష్ పుల్ లెగ్స్ చేయడం మానేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రొటీన్ నేను ఫాలో అవుతున్నప్పుడు నా బాడీని నేను చాలా ఎగ్జాస్ట్ చేసుకున్నాను అనమాట. ప్రతిరోజు హై ఇంటెన్సిటీ వెళ్ళి ఐ గాట్ ఇంజర్డ్. సో అప్పుడు నేను వేరే వర్కౌట్ రొటీన్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు దొరికింది నాకు ఫుల్ బాడీ వర్కౌట్స్. ఫుల్ బాడీ వర్కౌట్స్ నాకు ఎలా తెలిసిందంటే, నేను ఒక పాడ్కాస్ట్ వినేవాడిని. సో ఆ పాడ్కాస్ట్లో వాళ్ళు నాకు ఫుల్ బాడీ వర్కౌట్ ట్రైనింగ్ ఎందుకు చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అని చెప్తూ వస్తే నాకు అనిపించింది, అన్ని వర్కౌట్స్ ట్రై చేశాను కదా, ఫుల్ బాడీ కూడా ట్రై చేద్దామని చెప్పి ఫుల్ బాడీ వర్కౌట్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు వెలిగిందనమాట. ఏం వెలిగిందంటే, మనం ఏ వర్కౌట్ ప్లాన్ ఫాలో అయినా కూడా అదే వర్కౌట్ రొటీన్ ఫాలో అవుతూ ఉంటే మన బాడీ అడాప్ట్ అయిపోయి ఇంకా మనకు రిజల్ట్స్ రావన్నమాట. సో నేనేం చేశాను, చాలా మంత్స్ బ్రో స్ప్లిట్లో స్పెండ్ చేశాను, పెద్దగా రిజల్ట్స్ రాలే. అప్పుడు నేను పుష్ పుల్ లెగ్స్కి స్విచ్ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇంక తర్వాత రిజల్ట్స్ రావడం మానేసాయి. మళ్ళీ నేను ఫుల్ బాడీ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత దాని నుంచి కూడా బెనిఫిట్స్ రావడం ఆగిపోయింది అనమాట. మనలో చాలామంది ఒక పర్సనల్ ట్రైనర్ని అఫోర్డ్ చేయలేరు అనమాట. మనం ఒక పర్సనల్ ట్రైనర్ని కూడా అఫోర్డ్ చేయలేము, మరి ఆన్లైన్లో ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ని కొనుక్కోవడానికి కూడా అఫోర్డ్ చేయలేము. అలాంటి సందర్భాల్లో నేనేంటంటే ఆలోచిస్తూ వచ్చాను అనమాట. సో ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఎందుకు, నేనే ఏదైనా బుక్స్ కానీ కోర్సులు కానీ అలా చేస్తూ ఫిట్నెస్ గురించి నేర్చుకుంటే ఒక సొంత వర్కౌట్ ప్లాన్ నేనే తయారు చేసుకోవచ్చు కదా అని అనుకున్నాను. ఆ ఒక్క ప్రయత్నంలోనే నాకు ఒక బుక్ దొరికిందనమాట. ఆ బుక్ పేరు ద మసిల్ అండ్ స్ట్రెంగ్త్ పిరమిడ్. సో ఈ బుక్ ఏంటంటే స్పెసిఫిక్ టు ట్రైనింగ్, మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి వర్కౌట్ ప్లాన్స్ ఉంటాయి, మనం ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఈ బుక్లో డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉందన్నమాట. ఈ బుక్ చదువుతూ మధ్యలో నాకు ఓపిక పోయింది. అందుకనే లాస్ట్కి వెళ్తే ఈ బుక్లో ఒక ఫ్రీ వర్కౌట్ ప్రోగ్రామింగ్ ఉందన్నమాట. సో ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ వచ్చేసి బ్లాక్ పీరియడైజేషన్, ఫస్ట్ అక్యుములేషన్ బ్లాక్, నెక్స్ట్ ఇంటెన్సిఫికేషన్ బ్లాక్, లాస్ట్లో వచ్చేసి డీలోడ్. సో ఈ 3 partsలో ఎంటైర్ ప్రోగ్రామ్ డివైడ్ అయి ఉంది. అక్యుములేషన్ బ్లాక్ ఏంటంటే ఇక్కడ లెస్ వెయిట్ మోర్ రెప్స్, అంటే వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ వాల్యూమ్ చేసి మన కెపాసిటీ బిల్డ్ చేసుకుని నెక్స్ట్ ఫేజ్కి ఎంటర్ అవుతాం. అదేంటంటే ఇంటెన్సిఫికేషన్ బ్లాక్. ఇంటెన్సిఫికేషన్ బ్లాక్లో ఏంటంటే మనము వెయిట్ ఎక్కువ పెంచుతాము, మరి రెప్స్ తగ్గిస్తాం అనమాట, ఫోకసింగ్ ఆన్ స్ట్రెంగ్త్. థర్డ్ ఫేజ్ వచ్చేసి డీలోడ్. డీలోడ్లో ఏంటంటే ఒక 2 weeks ఉంటుంది అంతే. ఇది డీలోడ్ ఈజ్ బేసికలీ రెస్ట్ ఇన్ అ వే, మన మసిల్స్కి మనం రికవర్ అవ్వడానికి సఫిషియంట్ టైం ఇచ్చి ఆల్మోస్ట్ ఆల్ ద వర్కౌట్స్ 50% దాకా తగ్గిపోతాయి ఈ 2 weeksలో. సో ఫోకసింగ్ ఆన్ రికవరీ, దాని మీద ఫోకస్ చేసేసి మన పిఆర్స్ కానీ అవన్నీ మనం అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అంటే ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ గానీ, అది ఫాలో అవ్వడానికి ఒక మంచిగా ఒక బ్లూ ప్రింట్ కావాలి. సో, ఈ బ్లూ ప్రింట్‌లో ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే ఇంటర్మీడియేట్ బాడీ బిల్డింగ్ శాంపుల్ ప్రోగ్రామ్ అని ఉంది. సో, ఇక్కడ ఇంటర్మీడియేట్ అయ్యుండొచ్చు, బిగినర్స్ అయ్యుండొచ్చు, అడ్వాన్స్ అయ్యుండొచ్చు. సో, అందరికీ ఇక్కడ వర్కౌట్ ప్రోగ్రామింగ్స్ అనేది ఉందన్నమాట. సో, ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ బాడీ బిల్డర్ శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటే, ఇది లోవర్ బాడీ అండ్ అప్పర్ బాడీ స్ప్లిట్‌లో డివైడ్ అయ్యి ఉందన్నమాట. స్టార్టింగ్ విత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోవర్ బాడీ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే కొన్ని కీవర్డ్స్ ఇచ్చారు, చూస్తున్నారా? ఇక్కడ ఎస్క్యూ వేరియంట్, డిఎల్ వేరియంట్. సో ఇవి మనం చూస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అరే ఎస్క్యూ అంటే ఏంటి, డిఎల్ అంటే ఏంటి అని చెప్పి. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే ఫస్టే ఒక ఇండెక్స్ ఇచ్చారనమాట. సో ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందరే ఒక ఇండెక్స్ ఇచ్చి అక్కడ వాళ్ళు వాడిన ప్రతి ఒక్క షార్ట్ ఫామ్కి ఫుల్ ఫామ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. సో నౌ గోయింగ్ బ్యాక్ టు ద వర్కౌట్ ప్రోగ్రామ్. సో ఇది ఏంటంటే ఫ్యూ వీక్స్ ఇంటెన్సిఫికేషన్ బ్లాక్ ఉంటుంది, ఫ్యూ వీక్స్ అక్యుములేషన్ బ్లాక్ ఉంటుంది, ఫ్యూ వీక్స్ డీలోడ్ ఉంటుంది. సో అలా ఏంటంటే ఇక్కడ డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, వీక్ 1 అండ్ డే 1 వచ్చేసి లోవర్ బాడీ, ఏ వర్కౌట్ చేయాలి, ఎన్ని రెప్స్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి, మరి మనం ఎంత ఇంటెన్సిటీతో చేయాలి. ఇప్పుడు మన 1 రెప్ మ్యాక్స్ అంటే ఇప్పుడు మన 100 kgs మన మ్యాక్స్ మనం ఎత్తగలమంటే 65 kgs చేయాలన్నమాట. ఇక్కడ ఆర్పిఈ అని ఉంది చూడండి. ఆర్పిఈ ఏంటంటే ఇది డిఫికల్టీ అనమాట. ఇప్పుడు 1 ఫుల్ ఈజీ ఉంటే 10 ఫుల్ డిఫికల్ట్ ఉంటే 6 to 8 ఈ యొక్క డిఫికల్టీ రేంజ్లో అంత వెయిట్ మనం పిక్ చేసుకొని ఈ ఎక్సర్సైజ్ని మనం పర్ఫామ్ చేయాలి అని చెప్పి. సో ఇక్కడ లోవర్, నెక్స్ట్ వచ్చేసి అప్పర్, అలా ఇక్కడ నీట్గా ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి, ఎన్ని రెప్స్ చేయాలి, ఏ ఇంటెన్సిటీతో చేయాలని చెప్పి డీటెయిల్డ్గా మెన్షన్ అయి ఉంది. సో ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సో మీకు కూడా ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ కావాలి అనుకుంటే అర్జెంటుగా life_off_జోషి, అది నా ఇన్స్టాగ్రామ్ పేజ్. నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి జై బాలయ్య అని నాకు ఒక మెసేజ్ పెట్టండి. ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ మరి ఈ బుక్ డైరెక్ట్గా నేను మీకు పంపించేస్తాను. సో ఇది ఏంటంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు నాతో పాటు. సో నేను ఒక పర్సనల్ ట్రైనర్ కాదు, సో నేను కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. సో పెద్దగా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరే ఆ బుక్ చూసి లాస్ట్కి వెళ్తే అక్కడ వర్కౌట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని మీకు నచ్చినట్టు మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు ఈరోజు నేను చేయాల్సిన వర్కౌట్ ఏంటంటే ఇది వీక్ 3 డే 2 అప్పర్. ఈరోజు నేను వర్కౌట్లో ఒక పుష్ మూవ్మెంట్, ఒక పుల్ మూవ్మెంట్, ఫ్లైస్, ట్రైసెప్స్ అండ్ లాట్ రైజెస్. టైం ఆల్మోస్ట్ 5 o'clock అయిపోతోంది. ఇప్పుడే జస్ట్ నేను నా వర్క్ ఫినిష్ చేసుకున్నాను. వర్క్ ఫినిష్ చేసుకుని ఇప్పుడు జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొంచెం వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్. సో అది ఫినిష్ చేసుకుని ఈరోజు నేను నా డే ఎండ్ చేస్తున్నాను అనమాట. సో వర్కౌట్కి వెళ్ళే ముందర నేను ప్రీ వర్కౌట్ తీసుకోవాలి. యాజ్ అ ప్రీ వర్కౌట్ నేను 2 థింగ్స్ని తీసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి క్రియేటిన్, సెకండ్ థింగ్ ఇదే వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో నేను ఈ యొక్క నా ఫ్యాట్ లాస్ జర్నీని డీటెయిల్డ్గా డాక్యుమెంట్ చేద్దామని చెప్పి షార్ట్ ఫామ్ కాంటెంట్తో పాటు లాంగ్ ఫామ్ కాంటెంట్ స్టార్ట్ చేశాను. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సోషల్ మీడియాలో చాలామంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆల్రెడీ ఒక మంచి బాడీ ఉందన్నమాట. సో కానీ ఎవరు ఆ మంచి బాడీకి వీళ్ళు ఎలా రీచ్ అయ్యారు అనే ఒక జర్నీని డాక్యుమెంట్ చేయట్లేదని చెప్పి నేను అనుకున్నాను. సరే, నాకు ఒక ఎయిమ్ ఉంది, ఏంటంటే ఒక 6 pack యాప్స్ కోసం నేను ట్రై చేస్తున్నాను. ఆ ఒక్క జర్నీని డాక్యుమెంట్ చేద్దామని చెప్పి ఇంకా ఫ్యూచర్లో చాలా వ్లాగ్స్ వస్తాయి. నేను రోజు మొత్తంలో ఎలాంటి ఫుడ్ తింటున్నాను, ఏమేమి వర్కౌట్స్ చేస్తున్నాను, సో ఆ వర్కౌట్స్లో ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని చెప్పి డీటెయిల్డ్గా డాక్యుమెంట్ చేస్తాను. ప్రీ వర్కౌట్ లాగా నేను తీసుకునే ఇంకో థింగ్ ఏంటంటే ఎలక్ట్రోలైట్స్. ఎస్పెషల్లీ రోజు మొత్తంలో నేను తక్కువ క్యాలరీస్ తిన్నాను అంటే జిమ్లో వీక్గా ఉండకుండా ఉండడానికి, వర్కౌట్స్ ది బెస్ట్గా ఉండడానికి నేను ఎలక్ట్రోలైట్స్ని ప్రీ వర్కౌట్ లాగా తీసుకుని నా ఎక్సర్సైజెస్ అన్ని స్టార్ట్ చేస్తాను.
ఇప్పుడే జస్ట్ వర్కౌట్ ఫినిష్ చేసుకున్నాను. నేను బెంచ్ ప్రెస్ అండ్ బార్బెల్ రోస్ చేశాను కదా, ఆ ఫస్ట్ 2 ఎక్సర్సైజ్ చేసేసరికి నాకు చాలా వీక్నెస్ అనిపించింది. అందుకే ఎలక్ట్రోలైట్స్ ప్యాకెట్ నాతో పాటు క్యారీ చేసుకొని ప్రీ వర్కౌట్ లాగా తాగాను కదా, దట్ వాజ్ లైఫ్ చేంజింగ్. పైగా నేను ఇప్పుడు కట్లో ఉన్నా కదా, ఫ్యాట్ లాస్లో ఉన్నాను కాబట్టి క్యాలరీస్ తక్కువ తింటున్నాను. సో క్యాలరీస్ తక్కువ తింటున్నప్పుడు ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే వర్కౌట్ని ఫ్యూయల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మొత్తానికి ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళొచ్చాను, ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకోవాలి. బట్ ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకునే ముందర బయట వాన పడట్లేదు. బెంగళూరులో ఇప్పుడు క్లైమేట్ అసలు అన్ప్రెడిక్టబుల్గా ఉంది, ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం. సో ఇప్పుడు బయట వర్షం ఏం లేదు, అందుకనే హ్యాపీగా ఒక 10-15 మినిట్స్ వాక్ చేసి, కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్, నా 10K స్టెప్స్ ఉంది కదా, అది కౌంట్ని ఫినిష్ చేసుకుందామని చెప్పి ఇప్పుడు వాక్కి వెళ్తున్నాను. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. అగైన్ రిమైండర్, ఈరోజు నేను ఫాలో అయిన వర్కౌట్ ప్లాన్ మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారంటే life_off_joshi నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఒక ఫాలో కొట్టి జై బాలయ్య అని నాకు మెసేజ్ పెట్టండి. ఆ వర్కౌట్ ప్లాన్, ఆ బుక్ నేను మీకు సెండ్ చేసేస్తాను. హ్యాపీగా మీరు ఫాలో చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.